మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. నాగార్జున సాగర్ పైన మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జల యుద్ధం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ కుడికాలువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడాన్ని తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. నిన్న ఉదయం 10 గంటలకు ఏపీకి సంబంధించిన అధికారులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. దీన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది తెలంగాణ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఒక ఉద్రిక్త భరితమైన వాతావరణం ఏర్పడింది. సాయంకాలానికి ఇటు తెలంగాణ కూడా ఎడమ కాలువకి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కొంత అంటే ఎడమ కాలువకి కేవలం 418 టీఎంసీలను 418 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేశారని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. మొత్తంగా నాగార్జున సాగర్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మరొకసారి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఏపీ కేఆర్ఎంబి నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రవర్తిస్తోందని, కృష్ణా జలాల్ని సాగర్ జలాల్ని అక్కడి నుంచి అక్రమంగా తరలించుకుపోతుందంటూ తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ఎడమ కాలువకి నీటిని విడుదల చేయడంలో, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతులకి నీటిని అందించడంలో, కనీసం తాగునీటి జలాన్ని కూడా తీసుకురాలేకపోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ ఇప్పటికే ధర్నాలు చేస్తుంది. నిన్న సూర్యాపేటలో ఏకంగా మాజీ మంత్రి కేటీఆర్ సూర్యాపేటలో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి నాగార్జున సాగర్లో మనకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 530 అడుగుల దగ్గర కుడికాలువకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. 548 అడుగుల దగ్గర ఎడమ కాలువకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. 530 అడుగుల నీటి ఉంటేనే కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ జల విద్యుత్తుని ఉత్పత్తి చేసే ఛాన్స్ ఉంది. నిజానికి కుడి కాలువకు నేరుగా నీటిని విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అధికారులు, ఏపీ ఇంజనీర్లు ట్రై చేశారు. దాన్ని మొత్తానికి డ్యామ్ సిబ్బంది సమాచారంతో తెలంగాణ అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మేము 2000 క్యూసెక్ల నీటిని ఏపీకి విడుదల చేయాల్సిందే అంటూ అక్కడ కొంత వాగ్వాదాన్ని దిగారు ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు. దీంతో తెలంగాణ ఇంజనీర్లు అడ్డుపడడంతో కొద్దిసేపట్లోనే వ్యూహాన్ని మార్చుకొని ఏపీ ఇంజనీర్లు అక్కడ జల విద్యుత్ ప్లాంట్ ద్వారా మరొక ప్లాంట్ ద్వారా విద్యుత్ ప్రారంభించి జల విద్యుత్ ప్లాంట్ ద్వారా 2000 క్యూసెక్ల నీటిని ఏపీ కుడి కాలువకు విడుదల చేశారు. దీంతో ఇక్కడ ఒకసారిగా వివాదం తలెత్తింది. ఇటు తెలంగాణ అధికారులు కూడా కేఆర్ఎంబి అనుమతి లేకుండా నీటిని ఆంధ్రప్రదేశ్ విడుదల చేసింది కాబట్టి మేము విడుదల చేస్తామంటూ తెలంగాణ అధికారులు కూడా ఎడమ కాలువ నుంచి కొంత నీటిని విడుదల చేసినట్టుగా సమాచారం ఉంది. మొత్తం కేవలం అయితే ఏపీ 2053 క్యూసెక్ల నీటిని తరలించుకుపోతే తెలంగాణ మాత్రం కేవలం 418 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేసుకుందని చెప్పేసి ఒక దుమారం అయితే చెల్లింది. ప్రతిపక్షాలు తెలంగాణలో ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీ చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్రపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఏపీ ఇప్పటికే కృష్ణా జలాల్లోంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తోడుకుంటుందని, కృష్ణా జలాల వివాదం పైన ఎటువంటి పరిష్కారం రాకుండానే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో తన వాటాన్ని తరలించుకు వెళ్ళిపోతుందంటూ ఇప్పటికే తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ మళ్ళీ నాగార్జున సాగర్ నుంచి తాజాగా 2053 క్యూసెక్ల నీటిని విడుదల చేసుకుపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తుందని, నిద్రపోతుందంటూ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న తరుణంలో మొత్తానికి నాగార్జున సాగర్ దగ్గర మళ్ళీ ఏపీ ఆంధ్రప్రదేశ్ మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం, ఏపీ అధికారులని తెలంగాణ అధికారులు అడ్డుకోవడం, తెలంగాణ అధికారులు అడ్డుకున్నప్పటికీ ఏపీ నీళ్లని కుడికాలు ద్వారా తరలించుకుపోవడం, ఈ పరిణామాలన్నీ మొత్తానికి 2023లో జరిగిన ఘర్షణని మరొకసారి ఆ ఘర్షణ వాతావరణాన్ని అద్దం పట్టే విధంగా కనిపించాయి. మొత్తంగా సాగర్ డ్యామ్ దగ్గర ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ సిఆర్పిఎఫ్ పహారాలో ఉన్నప్పటికీ కూడా అధికారుల చర్యలు, రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారుల పోటాపోటీ చర్యలు రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ జలయుద్ధాన్ని సృష్టించే పరిస్థితి కనిపిస్తోంది.